భగవంతుడి ఆశీస్సులతో అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు, కష్టపడతారు, కష్టపడి పనిచేస్తారు. అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకి వెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆశయాల్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు సంబంధించి 33,000 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం, గెలిపిస్తాం. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో, ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధమైన ఆదరణ ఉందంటే నిజంగా అది భగవంతుని వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు. అలాంటిది ఈరోజు కొంతమంది 4% తీసేస్తాం, ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మసీదులు తీసేస్తాం, చర్చిలు తీసేస్తాం అని చెప్పి చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే, మనం అందరం ఒక మానవులం, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం, ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రకరకాలుగా ఉంది. అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట.